8 గురువారం గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి హమీద్ మరియు పట్టణ అధ్యక్షులు పాపగారు రాజుగౌడ్ ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలను గంభీరావుపేట గాంధీ చౌక్ ఆవరణలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం సొంత పార్టీపైన నిరసనలు ధర్నాలు నిర్వహించి రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించిన ఘనత పొన్నంకి దక్కుతుందని కొనియాడారు. మరియు ఈ ప్రాంత బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఆపదలో ఉన్న వారికి అండదండగా నేనున్నా అంటూ వెనువెంటనే స్పందించే మంచి హృదయ స్వభావం గల మహానేతమని పొన్నం అని అన్నారు. జై పొన్నం, జై పొన్నం, జై పొన్నం. తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో కాంగ్రెస్ పార్టీలోనే అధినాయకత్వాన్ని కూడా ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో ఉద్యమంతో పాటు అటు పార్టీ అధిష్టానానికి మెప్పించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మా అందరి అభిమాన నాయకుడు బీసీ ముద్దుబిడ్డ మా పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంభీరావుపేట గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసుకొని బాణాసంచా కాల్చి వారి యొక్క జన్మదిన వేడుకలను అంబరాన్ని అంటే విధంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గంభీరావుపేట మండల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ప్రియతమ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రానున్నటి రోజుల్లోపట వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా గంభీరావుపేటలో ఉన్నటువంటి 700 సంవత్సరాల జరిగినటువంటి చరిత్ర కలిగినటువంటి శ్రీ సీతారాముల వారి ఆశీస్సు వారిపై పరిపూర్ణంగా ఉండాలని రానున్నటి రోజుల్లోపట తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పరిచేటువంటి క్రమం లోపట తెలంగాణ పోరాట యోధుడు పొన్నం ప్రభాకర్ అన్న భాగస్వామ్యం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు గడిచినటువంటి సంవత్సరాల కాలం నుంచి మన హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులుగా బీసీ మరియు రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తుంటే మా పొన్నం ప్రభాకర్ అన్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడం సందర్భంలో వారు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అన్నిటి రోజుల్లోపట మేమందరం కూడా పొన్నం ప్రభాకర్ అన్న వెంబట ఉంటాం. మరి ముఖ్యంగా హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా గంభీరావుపేట మండలానికి ఆయనకి ఎనలేని ప్రేమ అభిమానం ఉంది కాబట్టి గంభీరావుపేట మండలం మీద మరి మేము ఎప్పుడు ఏ సమయంలో మేము ఫోన్ చేసినా లేకుంటే సమాచారం ఇచ్చినా గంభీరావుపేట నుంచి ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రజల అవసరాల దృష్ట్యా, ప్రజల సంక్షేమం దృష్ట్యా, ప్రజల సమస్యల దృష్ట్యా వెంటనే స్పందించి మరి మొన్న గత 4 రోజుల క్రితం ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగలేదన్న వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ చేయాలంటే 3.5 లక్షల ఎల్ఓసిని ఇప్పించినట్టు ఘనత కూడా మా పొన్నం ప్రభాకర్ నాకు ఉంటుంది. కాబట్టి మరి రానున్నటి రోజుల్లోపట పొన్నం ప్రభాకర్ ఆశీస్సులు గంభీరావుపేట మండల ప్రజలపైన, కాంగ్రెస్ పార్టీ పైన, మరి ముఖ్యంగా తమ్ముడు హమీద్ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రానున్నటి రోజుల్లోపట మా పొన్నం ప్రభాకర్ మరిన్ని రాజకీయ పదవులతోటి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి అమరవీరుల స్తూపం దగ్గర మరి గౌరవనీయులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న జన్మదిన వేడుకలని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి పొన్నం ప్రభాకర్ గారితో ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఒక కుటుంబ సభ్యునిలా అనుబంధం కలిగినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు. మరి వారు హుస్నాబాద్ నుంచే ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేసి మంత్రి అయినప్పటికీ కూడా ఈ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని కార్యకర్తల వారికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏ సమస్య కార్యకర్తకు వచ్చినా ముందుండి వారి సమస్యలను పరిష్కరించే విధంగా పొన్నం ప్రభాకర్ గారు మాపై చొరవ చూపినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా గంభీరావుపేట కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి ఇంకా ఎన్నో పదవులు వారు అధిరోహించాలని ఆ భగవంతుణ్ణి నిండు మనసుతో కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై పొన్నం, జై పొన్నం, జై పొన్నం, జై పొన్నం.